శామ్ అండ్ లీసా ఒక పెద్ద హోటల్లో ఉండడానికి వెళ్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ హోటల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా మందిని చంపేశారని. ఆ చనిపోయిన వారి ఆత్మలు దెయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు రూమ్ నెంబర్ 13ని తీసుకుంటారు. ఆ రూమ్ మంచిది కాదని తెలిసినా కూడా కావాలని తీసుకుంటారు. ఆ హోటల్లో అంతా తిరిగి చూసి దాని చరిత్రను తెలుసుకొని భయపడతారు. రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ అవుదామని అలా బెడ్ మీద పడుకుంటారు. అప్పుడు వాళ్ళకి కొన్ని వింతైన శబ్దాలు, అరుపులు వినిపించడం మొదలవుతాయి. అంతేకాకుండా ఎవరో వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తున్నట్లుగా ఖాళీ అడుగు చప్పుళ్ళు, వాళ్ళని ఎవరో టచ్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఆ రూమ్లో వాళ్ళతో పాటు ఆత్మలు కూడా ఉన్నాయని, అవి చాలా కోపంగా ఉన్నాయని అర్థమవుతుంది. వాళ్ళు ఆ రూమ్లో నుండి వెంటనే పారిపోవాలని అనుకుంటారు. కానీ సడన్గా డోర్స్ అన్నీ లాక్ అయ్యాయి. వాళ్ళు ఎంత పెద్దగా అరిచినా వాళ్ళ అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు. మరుసటి రోజు ఉదయాన్నే హోటల్ స్టాఫ్ రూమ్ సర్వీస్ చేయడానికి రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ ఇద్దరు కపుల్స్ రక్తపు మడుగుల్లో కాళ్ళు చేతులు విరిగిపోయి చనిపోయి